టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ మరోసారి అదుపు తప్పారు. చేతిలో పవర్ ఉందన్న ధీమాతో ఒక చిరు ఉద్యోగిని రక్తం వచ్చేలా కుట్టారు. బండబూతులు తిట్టారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లగుత్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో పలుచోట్ల చెట్టు కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకుతుండటంతో విద్యుత్ సిబ్బంది వాటిని కట్ చేశారు. సీఎం రమేష్ ఇంటి వద్ద కూడా విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలను సిబ్బంది తొలగించారు. అయితే అంతలోనే అక్కడికి చేరుకున్న సీఎం రమేష్ తన ఇంటి వద్ద కొమ్మలు నరకడంపై ఆగ్రహంతో ఊగిపోయారు. విద్యుత్ ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతోనే కొమ్మలు తొలగించామని, దీనివల్ల మీకే మంచి జరుగుతుందని సిబ్బంది వివరించే ప్రయత్నం చేశారు. అయినా సీఎం రమేష్ శాంతించలేదు. నా కొడుకురా ఇక్కడ కొమ్మలు నరికింది, నా ఇంటి ముందే చెట్లు కొమ్మలు నరికిన నా కొడుకు ఎవరో ముందు చెప్పండి అంటూ అరుపులు కేకలు వేశారు. ఇంతలో లైన్ మ్యాన్ విజయ్ కుమార్ దగ్గరికి వెళ్లి మరోసారి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే సీఎం రమేష్ శాంతించకపోగా విజయ్ కుమార్ పై దాడి చేశారు. ముక్కులోంచి రక్తం వచ్చేలా పిడిగుద్దులు గుద్దారు. సీఎం రమేష్ అనుచరులు కూడా వచ్చి దాడి చేశారు. దీంతో విజయ్ కుమార్ ను తోటి సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఎంపీ రమేష్ గారి ఇంటి వద్ద ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతోనే తాము కొమ్మలు కత్తిరించామని, కానీ సీఎం రమేష్ వచ్చి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి దాడి చేశారని విజయ్ కుమార్ చెప్పారు. దాడి చేసింది టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కావడంతో పోలీసు చర్యల విషయంలో వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఒక ఎంపీ అయి ఉండి ఇలా వీధి రౌడీలా చిరు ఉద్యోగులపై దాడి చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.